కొందరు హీరోలు హీరోయిన్లు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇతర రంగాల్లోనూ రాణిస్తుంటారు. కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ ఇప్పుడు కార్ రేసింగ్లో రైమంటూ దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు అజిత్ లాగే హీరోయిన్ సయామీ కేర్ కూడా రేసింగ్లో దూసుకుపోతున్నారు. ఫిట్నెస్కు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఈమె విదేశాల్లో నిర్వహించే ట్రయల్ థాన్ పోటీల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఏకంగా ట్రయల్ థాన్లో చరిత్ర సృష్టించారు. అటు సినిమాలు సిరీస్లు చేస్తూనే వీళ్ళు దొరికినప్పుడల్లా ట్రయల్ థాన్లో పాల్గొంటున్నారు సయామీ కేర్. అలా ఏడాది వ్యవధిలో 2 సార్లు ఐరన్ మ్యాన్ 70.3 మారథాన్ను పూర్తి చేశారు. ఈ ఫీట్ అచీవ్ చేసిన తొలి భారతీయ నటిగా తాజాగా రికార్డ్ క్రియేట్ చేశారు ఈమె. ఇక గతేడాది సెప్టెంబర్లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ కేర్ ఇప్పుడు స్వీడన్లో నిర్వహించిన రేస్లో సత్తా చాటి మరో పతకం అందుకున్నారు. ఇక ట్రయల్ థాన్ పేరుకు తగ్గట్టుగానే ఈ పోటీలో 3 రేసులుంటాయి. 1.9 కిలోమీటర్ స్విమ్మింగ్, 90 కిలోమీటర్ సైక్లింగ్, 21.1 కిలోమీటర్ పరుగు ట్రయల్ థాన్లో భాగం. అత్యంత కష్టమైన పోటీల్లో ఇదొకటి. అందుకే శారీరకంగా మానసికంగా ఎంతో బలంగా ఉన్నవారే ఈ పోటీలో పాల్గొంటారు. ఈ క్రమంలో 2024 సెప్టెంబర్లో తొలిసారి ఈ ట్రయల్ థాన్ను పూర్తి చేసిన సయామీ తాజాగా జూలై 6న స్వీడన్లోని జోంకోపింగ్లో తన రెండో ఐరన్ మ్యాన్ 70.3 రన్ను ట్రయల్ థాన్ను విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాదు తొలిసారి కంటే రెండోసారి 32 నిమిషాల ముందే ఈ రేస్ పూర్తి చేశారు. నయా రికార్డును నెలకొల్పారు. 2015లో తెలుగు చిత్రం రై సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది సయామీ కేర్. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించాడు. దీని తర్వాత ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లోనే కనిపించారు. ఇక 2021లో నాగార్జున అక్కినేనితో కలిసి వైల్డ్ డాగ్ మూవీలో NIA ఏజెంట్గా నటించారు సయామీ. ఇటీవల వచ్చిన హిందీ చిత్రం జాట్లోనూ కీలక పాత్ర పోషించింది ఈ బ్యూటీ.